స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. బీసీలపైన రేవంత్ రెడ్డి అపార ప్రేమ చూపించారని, బీసీల గుండె చప్పుడు విన్నారని ఆయన తెలిపారు. సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి బీసీ సమాజం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారి తపన, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు బీసీ కులగణన జరిపి 56% పైన ఉన్నదని లెక్క పక్కాగా తేల్చి రాష్ట్ర శాసనసభలో కూడా 42% రాజకీయ విద్యా ఉద్యోగాలకు రిజర్వేషన్ కల్పించాలని చట్టాన్ని తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడకుండా జంతర్ మంతర్ దగ్గర 2 మార్లు ఓసారి బీసీ సంఘాల పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలందరూ నిరసన వ్యక్తం చేసిన నోటి కాడికి వచ్చిన బుక్కను ఎత్తగొట్టకండి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో, బీసీ సంక్షేమ శాఖ మార్చులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారిని కూడా కలిసి విన్నవించుకున్నప్పటికీ ఈరోజు బీసీల పక్షపాతిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిలిచిందనేది ఈ జీవో ప్రత్యేకంగా తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో మనకు తెలిసినటువంటి అంశంగా నేను భావిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు